ఆకాశంలో సగం అవకాశంలో కూడా దాదాపుగా అంతే ఛాన్స్ ఉండనే ఉంది. ఇక రాజకీయంగా మహిళా ప్రాతినిధ్యం కోసం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఏం లాభం అనుకోవాల్సిన దుస్థితి నెలకొనడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇంతకీ ఈ బాధ, ఈ నిట్టూర్పు ఎవరి కోసమో ఇట్టే తెలిసిపోతుంది కదూ. వారేనండి మన ఘనత వహించిన మహిళా కార్పొరేటర్ల గురించే ఈ ఉపోద్ఘాతం అంతా. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ దినదినాభివృద్ధి చెందుతున్నా సరే మహిళా కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల్లో మాత్రం మోగనోము వీడటం లేదు. వీరంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో సమస్యలే లేవనుకుంటే పొరపాటే. మహిళా కార్పొరేటర్లు దాదాపుగా భర్తచాటు భార్యలే అంటే అతిశయోక్తి కాదు. జీవీఎంసీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుతో సాక్షాత్తు మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రాతినిధ్యం వహిస్తున్నా సరే మహిళా కార్పొరేటర్లలో మహిళా సాధికారత మాత్రం కానరావడం లేదు. ఆయా వార్డుల్లో కూడా ప్రజలు తమ కార్పొరేటర్ ఎవరు అంటే మహిళా కార్పొరేటర్ బదులుగా ఆమె భర్త పేరు మాత్రమే చెబుతారు. దీంతో ఆయా వార్డుల్లో కూడా వీరు ఉనికి కోల్పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రజలు తమకు పారిశుద్ధ్యం, వీధి లైట్లు, రోడ్లు వంటి ఏ సమస్య ఉన్నా నేరుగా కార్పొరేటర్ భర్తకు మాత్రమే చెప్పడం, సదరు భర్త సంబంధిత జోనల్ కార్యాలయం అధికారికి ఫోన్ చేయడం జరుగుతోంది. దీంతో ఏ సమస్య ఏ అధికారి పరిధిలోకి వస్తుందో కూడా మహిళా కార్పొరేటర్లకు తెలియకుండా పోతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మేయర్ కూడా పురుష కార్పొరేటర్లతో సమానంగా మహిళా కార్పొరేటర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కౌన్సిల్ సమావేశాల్లో అందరికన్నా ఎక్కువగా మాట్లాడేది ఎవరు అంటే టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు అనే చెప్పాలి. కార్పొరేటర్లు ఎన్నికై 4 ఏళ్లు పూర్తయింది. జీవీఎంసీలో మొదట్లో మహిళా కార్పొరేటర్లు వైసీపీలో 27 మంది, టీడీపీలో 10 మంది, బీజేపీలో 1, జనసేన పార్టీలో 1 వంతున ఉన్నారు. ఇటీవలే కొందరు మహిళా కార్పొరేటర్లు కాసులకు ఆశపడి పార్టీ జంపింగ్ చేయడం తెలిసిందే. గతంలో కౌన్సిల్ సమావేశాల్లో మహిళా కార్పొరేటర్లు సాయిలక్ష్మి, బొట్ట ఈశ్వరమ్మ తదితరులు ప్రజల సమస్యలను ఏకరువు పెట్టేవారు. ప్రస్తుత మహిళా కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల్లో పేరంటానికి వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. చాలా మంది మొబైల్ ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక వార్డు సమస్యల గురించి వీరికి బదులు వీరి భర్తలు మాత్రమే మేయర్ లేదా కమిషనర్ తో నేరుగా మాట్లాడడం జరుగుతోంది. అంటే మహిళా రిజర్వేషన్ కాస్త పురుషుల పాలవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయింపుల్లో సైతం పురుషులకు ధీటుగా ఉంటున్న మహిళా కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల్లో ఎప్పుడు మాట్లాడతారు అన్నది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతోంది.